మరో బ్రేకింగ్ అంతుంది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటికి తాళం ఉండటం, అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ మలక్పేట్లోని తిరుమల హిల్స్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంటి గోడకు నోటీసులు అతికించారు పోలీసులు. పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరిని అవమానించినట్లు ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత యాదగిరి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే యాదగిరిని మంచిరెడ్డి కిషన్ రెడ్డి కిడ్నాప్ చేయించారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ఇంటికి తాళం ఉండడం, అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ మలక్పేట్లోని తిరుమల హిల్స్ ఇంటికి వెళ్లారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది అసలు? ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల కౌన్సిలర్ సంబంధించినటువంటి కిడ్నాప్ వ్యవహారం అంతా కూడా ఒకవైపు వారిపై మెడకు చుట్టుకున్నది, ఒకవైపు వాళ్ళంతా కూడా క్యాంపుకి వెళ్ళినప్పటికీ కూడా ఆ కౌన్సిలర్ ఏదైతే తను కుటుంబ సభ్యులు ఆయన పైన కంప్లైంట్ చేసి అతన్ని కిడ్నాప్ గురయ్యారని చెప్పేసి హైకోర్టుకు వెళ్లి ఏబిఎస్ కార్పస్ దాఖలు చేశారు. ఆ వ్యవహారంలో కోర్టు కూడా ఒక ప్రత్యేక వైపు అమికస్ క్యూరీని ఏర్పాటు చేసి దాన్ని విచారించింది. ఈ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తాను బలవంతంగా వీళ్ళు తనను తీసుకెళ్లి చీరాల రిసార్ట్ లో పెట్టారు. ఆ తర్వాత తనను మున్సిపల్ చైర్మన్ కాకుండా అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. తనకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా బలవంతంగా తీసుకుపోయారని చెప్పేసి ఆకుల యాదగిరి చేసినటువంటి ఒకవైపు ఆరోపణలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఫిర్యాదు పైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పోలీసులు దానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆకుల యాదగిరి ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఇంకా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా కౌన్సిల్ చైర్మన్ కావచ్చు, మిగతా వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి కాలేదు. ఆ రోజు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి ఆర్డీఓ పద్మారెడ్డి దాన్ని ఇంకా ధృవీకరించలేదు. హైకోర్టులో కేసున్న కారణంగా ఆ రోజు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఆకుల యాదగిరికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతన్ని ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతన్ని కిడ్నాప్ చేసిన విషయంలో వారి కుటుంబ సభ్యులకి ఇటు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఆయన కుమారునికి హైదరాబాద్ మలక్పేటలో ఉన్నటువంటి తిరుమల హిల్స్ లో వారి నివాసానికి పోలీసులు వచ్చి నోటీసులు అంటించి వెళ్లారు. ఇద్దరిపైన పలు సెక్షన్ల పైన కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో వివిధ సెక్షన్ల పైన ఆయనను వారికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారిని క్రైమ్ నెంబర్ 119/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్ 35/3 ప్రకారం నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారి ఈ వైపు అతన్ని బలవంతంగా తీసుకెళ్లడం, కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారంలో ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.